ప్రచారం చూస్తే పీక్స్, ఫలితాలు చూస్తే షాక్. అవును, పట్టణ ఓటర్లే తమ బలం అనుకున్న బీజేపీకి తెలంగాణ మున్సిపల్స్ లో గట్టి దెబ్బే తగిలింది. కనీసం ఒక్క మున్సిపాలిటీ కూడా సొంతంగా కైవసం చేసుకోలేకపోయింది. 8 మంది ఎంపీలున్న ఒక్క మున్సిపాలిటీలో కూడా జెండా ఎగురవేయలేకపోయింది. ఢిల్లీ పీఠంపై పట్టున్న పార్టీ గల్లీపోరులో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? కమలనాథుల లెక్క ఎక్కడ తప్పింది? పొరపోరులో బీజేపీ నేతల ఆశలు అడియాసలు కావడానికి రీజన్ ఏంటి? పాస్ మార్కులు కూడా రాకుండా మున్సిపాలిటీలో పల్టీలు కొట్టడానికి కారణమేంటి? పొలిటికల్ పోస్ట్ మార్టంలో బయటపడుతున్న వాస్తవాలేంటి? మెజారిటీ వార్డులు గెలుస్తామన్నారు. 20 దాకా మున్సిపాలిటీల్లో సత్తా చూపిస్తామన్నారు. అర్బన్ లో తమకు తిరుగులేదన్నారు. తీరా చూస్తే మున్సిపల్ ఎగ్జామ్ లో ఫెయిల్. ఉత్తర తెలంగాణలోనూ ఉత్త చేతులే. మున్సిపాలిటీల్లో బీజేపీ పల్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతో పాటు దక్షిణ తెలంగాణలో కొద్దో గొప్ప సీట్లు గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను బీజేపీ అందుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 8 సీట్లలో 7, ఆ పార్టీకి ఉన్న 8 ఎంపీ సీట్లలో 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచింది. దీన్ని బట్టి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది బీజేపీ. మిగతా చోట్ల చతికిల పడింది. ఇక దక్షిణ తెలంగాణలో కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు కూడా నెరవేరలేదు. మెదక్, నల్గొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. మొత్తంగా చూస్తే 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలని కొంచెం అటు ఇటుగా ఈసారి కూడా బీజేపీ సాధించినట్లయింది. గత ఎన్నికల్లో 15% ఓటింగ్ సాధించగా ఈసారి 20% ఓట్లు రావడంతో సీట్లు రాకపోయినా తమ బలం కొద్దిగా పెరిగిందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా భావించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది. మోదీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీలు గుప్పించింది. అయితే ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణ ప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టలేకపోయాయి. రాష్ట్రంలోని 2 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కమలానికి కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కమలనాథుల లెక్క పూర్తిగా తప్పింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు మినహా మిగతా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీ సత్తా చాటలేకపోయింది. గ్రామీణ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ హవా ముందు బీజేపీ వెనుకబడింది. పురపోరులో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లగా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. సొంతంగా ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయింది. ఇక మొత్తం మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచిన వార్డులు 10% మాత్రమే. అంటే ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఎంత పూర్గా ఉందో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. మొదటి నుంచి పట్టణ ఓటర్లు తమ వైపు నిలుస్తారని బీజేపీ అంచనాలు పెట్టుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ తాపత్రయపడుతోంది. అందుకు తగ్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడంలో మాత్రం ఆ పార్టీ నేతలు విఫలమయ్యారని చెబుతున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను నారాయణపేట, ఆదిలాబాద్తో సహా 6 మున్సిపాలిటీల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతంలో తాము 2 మున్సిపాలిటీలకే పరిమితం కాగా ఈసారి ఆ సంఖ్యను పెంచుకున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకుంటున్నారు. టీబీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేకపోయారా? కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారా? లోకల్ కనెక్టివిటీ ఎక్కడ మిస్ అయ్యామనే దానిపై కమలనాథుల్లో అంతర్మథనం మొదలైందట. మున్సిపల్ ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలను గుణపాఠాలుగా మార్చుకొని రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయినా పొరపాట్లను సరిచేసుకుంటారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నాటికి బీజేపీ మళ్లీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.